హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు వైఎస్ షర్మిల కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఎన్కేపాడు దగ్గర వాహనాలను మళ్లించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు వైఎస్ షర్మిల కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఎన్కేపాడు దగ్గర వాహనాలను మళ్లించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు వైఎస్ షర్మిల కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఎన్కేపాడు దగ్గర వాహనాలను మళ్లించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు వైఎస్ షర్మిల కాన్వాయ్ని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారంటారు? రూపా, ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత కార్యకర్తలతోటి ఉత్సాహంగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు ఎన్కేపాడు పరిసర ప్రాంతాలకు చేరుకోగానే పోలీసులకు సమాచారంతో కాన్వాయ్ని పర్మిషన్ లేదని చెప్పేసి ఆఫ్ చేయడం జరిగింది. సమన్వయ లోపం వల్ల కాన్వాయ్ ఆపిన తర్వాత షర్మిల గారు అక్కడే నన్ను చూసి ప్రభుత్వం భయపడుతుందా అనే వ్యాఖ్యలతోటి మాట్లాడడం జరిగింది. సమన్వయ లోపం వల్ల కొంచెం పోలీసులకి అక్కడ కొన్ని వాళ్ళకున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కాన్వాయ్ని ఆఫ్ చేయడం జరిగింది. దాని తర్వాత కాన్వాయ్ని మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు సభా ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. Don't